ఈ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో ఈ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేక దృష్టి సారించింది. కాదంటారా? ఏం చూసిన విజువల్స్ అయితే చాలా గురువు చంద్రబాబు నాయుడు గారిని వారి అబ్బాయి నారా లోకేష్ గారిని కలిసినట్టే కనబడ్డది ఈరోజు దావోస్లో. పెట్టుబడులకు సంబంధించి కానీ వేల కోట్ల పెట్టుబడులు కానీ లక్షల వేల ఉద్యోగాలు కానీ ఎక్కడ క్రియేట్ అవుతుంది, దావోస్లో ఏ కంపెనీస్ రాబోతున్నది ఇప్పటివరకు వాళ్ళు చెప్పలేదు. అంత సీక్రెట్గా సర్ప్రైజ్గా ఏం చెప్తారో మరి రేపు ఎల్లుండి ఉంటారు కదా, రాబోయే 2-3 రోజులు వేచి చూద్దాం. మరి మాకు తెలిసి ఏమనుకుంటారంటే గతంలో అనౌన్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్సే మళ్ళీ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మీరు దావోస్లో పోయినప్పుడు కేవలం అదానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించే మాట్లాడినాం. అదానిదే కాకుండా మీకు నేను ఇది జేఎస్డబ్ల్యూ స్టీల్ అనే సంస్థ 2022-23 సంవత్సరంలోనే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఒకటి పెడతామని చెప్పి 9,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. అది అఫీషియల్గా ట్వీట్ కూడా చేసినారు. జేహెచ్ రంజన్ గారు ఆనాడు ఐటీ సెక్రటరీ, ఈనాడు కూడా ఐటీ సెక్రటరీ, వారి అకౌంట్లో ఆనాడే వారు ట్వీట్ చేసినారు జేఎస్డబ్ల్యూ స్టీల్ 9,000 కోట్లు పెట్టుబడి పోతుంది. గత సంవత్సరం దావోస్కి వెళ్ళి మళ్ళీ అదే అనౌన్స్ చేసినాం. జేఎస్డబ్ల్యూ స్టీల్ 9,000 కోట్లు. వెబ్ వర్క్స్ 5,200 కోట్లు డేటా సెంటర్స్ పెడుతుందని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం దావోస్ పోయి మళ్ళీ అదే వెబ్ వర్క్స్ అదే 5,000 కోట్లు ఎంఓయూ మళ్ళీ చూపించి ప్రజలకి మేము సాధించినామని చెప్పుకోవడం. అంటే మేము ఎప్పటికప్పుడు ప్రజలకు చైతన్యం అంటే మర్చిపోతారండి ప్రజలు కూడా. ఇప్పుడు వీళ్ళు 5,000 కోట్లు 9,000 కోట్లు అంటే అబ్బా తెచ్చినాం. ఇవి ఎప్పుడు తెచ్చినాయి? ఇప్పుడు దెర్ ఆర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్. మేము చెప్పడము పార్టీ తరఫున మాట్లాడడము కాదు. అఫీషియల్గా ట్విట్టర్లో ట్వీట్ చేసి లేకపోతే ఈ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి నేషనల్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్లోనే మేము ఎక్స్పోజ్ చేసినాం. ఇవన్నీ గత ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులే, ఈ ప్రభుత్వం తెచ్చినవి కాదు అని. ఈసారి కూడా రాబోయే 2-3 రోజుల్లో చూద్దాం. మరి వారు అంత సీక్రెట్గా పెట్టినారంటే మరి ఎన్ని వేల కోట్లు అనౌన్స్ చేస్తారా, ఎట్లాంటి కంపెనీలు అంటే క్రెడిబిలిటీ ఉన్న కంపెనీసా, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అయిందని మేము ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తాం. ఒకవేళ మంచిదే మేము హర్షిస్తాం. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి అంటే 100% తెలంగాణ బాగు కోరుకునేటోళ్ళమే. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బాగు కోరుకునే పార్టీ. 100 అందరికీ వాళ్ళకన్నా ముందు మేము హర్షిస్తాం ఒకవేళ నిజంగానే జెన్యూన్ పెట్టుబడులు చేస్తే. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన గత సంవత్సరం చేసిన అనౌన్స్మెంట్స్ చూస్తే మాకు డెఫినెట్గా అనుమానాలు చాలా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా. సో ఇప్పుడు మీకు అనుమానాలు ఉన్నాయి, ప్రజలు గుర్తుపెట్టుకోరు, మర్చిపోతారు అనుకుంటున్నప్పుడు ప్రతినిధి బృందంలో వెళ్ళినటువంటి అధికారుల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కూడా వాళ్లే కంటిన్యూ అవుతున్నారు అనుకున్నప్పుడు, సరే సీఎంలకు తెలియదు, మంత్రివర్గానికి తెలియదు, అధికారులకు తెలుసు కదా, గతంలో మనం ఇదే ఒప్పందం చూపించాము, ఇవే ఎంఓఈలను మనం మీడియా ముందు పెట్టాము అనుకున్నప్పుడు అధికారులు మరి ఎందుకు చెప్పలేదు? అంత ఈజీనా మనల్ని దాన్ని ఫూల్ చేయడం అని కాదు, కానీ ఇంత తొందరగా మర్చిపోతారు, మళ్ళీ మేము సరికొత్తగా ఎంఓఈ కుదుర్చుకున్నాము, వీళ్ళు మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అనేది అంత సింపుల్గా చెప్పగలుగుతారా? ఇప్పుడు అధికారులు చెప్తే వినే ముఖ్యమంత్రి మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఎంత ఈజీగా అబద్ధాలు ఆడుతాడు ఈ ముఖ్యమంత్రి. ఎంత ఈజీగా అంటే రాత్రి చెప్పింది పొద్దుటికి మారుస్తాడు మాట. అంటే మేము చెప్పేది ఎన్నికల ప్రచారంలో ఈ 6 గ్యారంటీలు, ఈ 420 హామీలే కాదు. మీరు అంటే ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మాట తీరు కానీ ఇంతకుముందే చెప్పినా కదండి. గతంలో కేటీఆర్ గారు విదేశీ పర్యటనలు పోయినప్పుడు పెట్టుబడులు తీయడానికి ఈయననే కదా ఈ మాటలు మాట్లాడింది. దాచుకోవడానికి పోతున్నారు, భోగాలకు పోతున్నారు అని మాట్లాడినటువంటి వ్యక్తి. అంటే ఈయన ముఖ్యమంత్రి కాగానే ఈయన విదేశాలకు పోగానే అది మొత్తం ఇంకా రాష్ట్ర ఈ పెట్టుబడుల ఆకర్షణ కోసం, ఉద్యోగాల కోసం పోయినట్ట. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రేవంత్ రెడ్డి గారిని అంటే 2 నాలుకల మనిషి ఆయన. మన సోనియా గాంధీ గారిని బలిదేవత అంటాడు, ప్రతిపక్షాన్ని ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు రాగానే తెలంగాణ ఇచ్చిన దేవత అని పొగుడుతాడు. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అంటే ఆయన అధికారుల మాట వింటాడు, అధికారులని చెప్పింది ఆయన విని అట్లా చెప్పి వినేటట్టుంటే ఈ హైడ్రా కానీ, ఈ మూసి పేరిట ఈ విధ్వంసం కానీ, ఇల్లులు కూలగొట్టడం కానీ ఇట్లా అన్నీ ఏం జరగకపో. అధికారులది చెప్పేది చెప్తారు కానీ ఈయన చేసేది చేస్తాడు 100%. సో వాట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్? ఇప్పుడు 4 రోజుల పాటు జరగబోతున్నాయి, చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, అందులో లాబింగ్లు అనేవి ఉంటాయి. దీంతో పాటుగా గతంలో కనిపించినటువంటి ఒక టిపికల్ అట్మాస్ఫియర్, 1 నేషన్ 1 పెవిలియన్ అనుకున్నప్పుడు కాంపిటీషన్ అనేది కూడా ఇంటర్నల్గా రాష్ట్రాల మధ్య కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఏ రాష్ట్రం ఎక్కువ పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంది అనుకున్నప్పుడు అందులోనూ ఫస్ట్ కేంద్రం కనిపిస్తుంది, దాని కింద 6 రాష్ట్రాలు కనిపిస్తాయి. సో ఇలాంటి ఒక టిపికల్ సిచ్యువేషన్లో పెట్టుబడులు తీసుకురావడం అనేది సో ఛాలెంజింగ్ అనుకుంటున్నారా? కుదరదు, అసలే పాసిబిలిటీ లేదనుకుంటున్నారా? అంటే మనకి ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ అండ్ ప్రోగ్రెసివ్ పాలసీస్ టు సెల్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే సెల్లింగ్ పాయింట్ ఏముండేది అంటే వీ హ్యావ్ అ ప్రోగ్రెసివ్ పాలసీ, వీ హ్యావ్ అన్ ఏబుల్ లీడర్ ఇన్ కేసీఆర్ గారు, అండ్ వీ హ్యావ్ అ స్టేబుల్ గవర్నమెంట్.
మరి కాంగ్రెస్ పార్టీకి ఆ 3 లేవు కదా. ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగుతాడో లేదో అది తెలియదు. సో స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందా, రేపు మళ్ళీ వేరే ముఖ్యమంత్రి వస్తాడా, ఈరోజు ఈయన ఇన్వెస్టర్స్కి ఇచ్చిన కాన్ఫిడెన్స్ రేపు మరి ఇంకో మనిషి ఒకవేళ కుర్చీలో కూర్చుంటే అదే కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడా? అంత ఫ్రెజైల్గా ఉందనిపిస్తుంది. మాకైతే అనిపిస్తుంది. బయట ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు, పదే పదే మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత ఏమన్నా మార్పు ఉంటుందా? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారికి. గత 5-6 నెలల నుంచి పక్క రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కాకపోతే ఢిల్లీలో మొన్న షర్మిల గారికి అపాయింట్మెంట్ ఇచ్చి రాహుల్ గాంధీ గారు కలుస్తారు. మన రేవంత్ రెడ్డి గారు వారి మొత్తం మంత్రిమండలి పోయి కూర్చుంటే మాత్రం కేసీ వేణుగోపాల్ గారితో కల్పించి ఆ కేసీ వేణుగోపాల్ గారు జనరల్ సెక్రటరీ ఆయనతో మాట్లాడి పంపించేస్తారు. బట్ ఎందుకు టైం ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారు. ఒక ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మేము ఇక్కడ ఇది చేసాము, చేసి చూపిస్తాము అంటే వాళ్ళు ఇన్ని క్యాంపెయిన్ కోసం యూస్ చేసుకుంటున్నారు అని మీకు ఎందుకు అనిపించట్లేదు? ఆయన మీద కాన్ఫిడెన్స్ లేకుంటే ఆయన్ని ఆహ్వానించారు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు హర్యానాకి వెళ్ళి అదే చెప్పినారు. 6 గ్యారంటీలు ఇచ్చినాం, 100 రోజులు మేము అన్ని అమలు చేసినాం, అద్భుతాలు చేసినాం తెలంగాణలో. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపియండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, ఇక్కడ కూడా గ్యారంటీలు అమలు చేస్తాం, మాది హామీ అన్నారు. ఏమన్నది, ఏమైంది? ఇడిచి దాన్ని హర్యానాలో. నెక్స్ట్ మహారాష్ట్రకు పోయింది. ఇదే ముఖ్యమంత్రి, ఇదే రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవే మాటలు. తెలంగాణలో మేము గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసేసినాము, చాలా అద్భుతాలు చేసినాము 1 సంవత్సరంలో, ఇక్కడ కూడా కాంగ్రెస్ని గెలిపియండి, ఇక్కడ కూడా 5 గ్యారంటీలు అనౌన్స్ చేసినాం, అవి కూడా హామీ అయ్యేటట్టు నాది బాధ్యత, నాది రెస్పాన్సిబిలిటీ. ఏమైంది? మహారాష్ట్ర కూడా పోయింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అంతే. అంటే ఈరోజు డిజిటల్ వరల్డ్లో న్యూస్ అనేది తెలంగాణలో వాస్తవం ఏంది, ఏం జరుగుతుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం గ్యారంటీలు ఇచ్చింది, గ్రౌండ్ ఎన్నైనాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రజలకు తెలుసు. ఈయన పోయి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడగానే ప్రజలు అంత ఈజీగా నమ్మేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చిండు, ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఈయన చెప్పింది నేను నోట్లోకి వెళ్ళి ఏది మాట్లాడుతుంది వేదవాక్కు, ఈయన ఇంప్లిమెంట్ చేసేసినట్టు ఇంప్లిమెంట్ అయిపోయినాయి అని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి క్రెడిబిలిటీ లేదు దేశంలో. రెండోది, ఇంకా రేవంత్ రెడ్డి గారి చరిత్ర కానీ ఆయన హిస్టరీ కానీ అందరికీ తెలుసు. పార్టీలు మారిన విధానం కానీ ఆయన ఎట్లాంటి సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి గదెనెక్కినారనేది రాష్ట్రంలో కన్నా బయట ప్రజలకి ఢిల్లీ అండి. ఢిల్లీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, చైతన్యవంతులు ఉంటారు. ఈ నుట్టిగానే పోయి అక్కడ మేము ఇంప్లిమెంట్ చేసేసినాం 6 గ్యారంటీలు, ఇక్కడ చేయండి, కాంగ్రెస్ ఓటేయండి అంటే వేస్తారా? 100% వేయరు. ఏంటంటే ఇక ముఖ్యమంత్రి ఉన్నదే 2-3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి, ఉన్న 2-3 ముఖ్యమంత్రులు కూడా వాడుకుంటున్నారు క్యాంపెయిన్కి. కానీ మీరు చూసినట్టు హర్యానాలో మహారాష్ట్రలో జరిగినట్టే నాకు తెలిసి ఢిల్లీలో కూడా అట్లానే కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి ఎక్కడ లేదు.